నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. ఎన్నో ఔషధ గుణాలు ఉండే మామిడి అల్లంతో నిలవ పచ్చడి ఈరోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఇదిగోండి, మీరు చూసేది మామిడి అల్లం. చూడటానికి అల్లంలాగా ఉంటుంది కానీ అల్లంలాగా ఘాటుగా ఉండదు. అలాగే మామిడికాయ ఫ్లేవర్ ఉండటం వల్ల మామిడి అల్లం అని పిలుస్తుంటాము. ముందుగా ఈ మామిడి అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్ మీద పలచగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ అల్లంతో చేస్తున్నానండి. 1/2 కేజీ మామిడి అల్లానికి 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అలాగే తురిమిన బెల్లం 100 గ్రాములు తీసుకొని 3 వెల్లుల్లిపాయలు ఇలా తొక్క ఒలిచి తీసుకోవాలి. మెంతులు 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే వేరుశనగ నూనె 1/2 కేజీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని చింతపండు వేసి 2 కప్పుల నీళ్లు వేసి చింతపండుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. చింతపండు బాగా ఉడికి మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. ఇదిగోండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే వేరే గిన్నెలో 1 గ్లాసు నీళ్లు వేసి మరిగించి చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లు అవసరమైతే పచ్చడిలో కలుపుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మెంతులు వేసి రంగు మారి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా ఎర్రగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడవ్వనివ్వాలి. నూనె వేడయ్యాక అల్లం ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించాలి. మరీ రంగు మారాల్సిన అవసరం లేదండి, లైట్గా దోరగా వేయిస్తే సరిపోతుంది. ఒక 5-6 నిమిషాల పాటు అలా వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మిగతా నూనె కూడా వేసుకొని నూనె వేడవ్వనివ్వాలి. నూనె వేడయ్యాక 10-15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత అందులోనే 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని తాలింపుని బాగా వేయించాలి. ఈ పప్పులు బాగా వేగాక 2-3 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఆ వేడికి వేగిపోతాయండి. ఇప్పుడు ఈ తాలింపుని కూడా బాగా చల్లారనివ్వాలి. మనకిప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జు, వేయించిన అల్లం ముక్కలు, తాలింపు ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయండి. మనం ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే జార్లో వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద జార్ తీసుకొని బెల్లం తురుము వేసుకొని అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం ముద్ద, వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, మెంతిపిండి కూడా వేసి ఒకసారి గట్టితో కలిపి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి కాస్త గట్టిగా ఉంది కదండి, మనం మరిగించి చల్లారబెట్టి ఉంచుకున్న నీళ్లు వేసి కొద్దిగా పల్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. మరి పలచగా ఉన్నా బాగోదు. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు వేసి రెడీగా పెట్టుకున్న ప్యాన్లో వేసుకొని ఈ తాలింపు పచ్చడి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎన్నో ఔషధ గుణాలుండే మామిడి అల్లం నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడిగా అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి.